ఇప్పుడు రైస్‌లో ఎవరు చూసినా, ఎవరి నోటి మాట విన్నా బ్రౌన్ రైస్ అంటుంటారు. ఇంకా ఏదన్నా అంటే మన యాప్స్‌లో ఏదైనా డెలివరీ యాప్స్‌లో కానీ, లేదంటే స్టోర్‌లో గాని, ఈ రెడ్ రైస్ అని, బ్లాక్ రైస్ అని, బ్రౌన్ రైస్ ఇలా వింటూ ఉంటాం. వాటి వల్ల ఉపయోగాలేంటి? అసలు అవి ఎలా పండిస్తారు? ఎంతవరకు మంచిది ఆరోగ్యానికి? రైస్ అనేది బియ్యాన్ని ఏ బియ్యమైనా సరే పండించే పద్ధతి ఒకటే. అంటే మనకు రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, తర్వాత ఈ బ్లాక్ రైస్ కానీ, ఏ వరి పండించినా కానీ మనకు వరిని పండించే పద్ధతి అయితే ఒకటే. కాకపోతే వాటి లక్షణాలను బట్టి మనము ఎర్ర బియ్యము, నల్ల బియ్యము, అలాగే బ్రౌన్ రైస్ అనేసి మనం అనడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రెడ్ రైస్ అనేది కొద్దిగా మనకు ఐరన్ ఎక్కువగా ఉండే ఒక బియ్యం రకం. అంటే ఇనప ధాతు లోపం అనేది కొద్దిగా ఎక్కువగా బియ్యంలో ఉంటుంది. అందువల్ల అది తీసుకున్నట్లయితే కొద్దిగా ఇనప ధాతు లోపం అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే బ్లాక్ రైస్ ఇది నల్ల బియ్యము. సాధారణంగా ఇది నలుపుగానే ఉండే బియ్యం రకం. ఈ బియ్యంలో కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం కానీ, జింకు కానీ, ఐరన్ కానీ ఇలాంటివి కొన్ని ఉండడం వల్ల అది కొన్ని రకాల పరిస్థితుల్లో కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అలాగే బ్రౌన్ రైస్, ఈ బ్రౌన్ రైస్ అనేది వేరే రకం అనేది కాదు. మనము పండిన బియ్యాన్ని ముడిగానే ఉంచడాన్ని బ్రౌన్ రైస్ అనేది అంటాం. అంటే పైన ఉన్న ఆ యొక్క ఊకను తీసివేసి అలాగే ఆ పొరను లోపల ఉండే పొరను ఉంచినట్లయితే దాన్ని బ్రౌన్ రైస్ అని అంటాం. అంటే పాలిష్లు ఎక్కువగా చేయకుండా ఉండేదాన్ని బ్రౌన్ రైస్ అనేది మనం అనడం జరుగుతుంది. వాటిలో ఉండే పోషకాలను బట్టి మనము ఎర్ర బియ్యము, నల్ల బియ్యము, బ్రౌన్ రైస్ అని అంటుంటాం.